హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో అప్పటికప్పుడు ప్రసాదంగా చేసే బెల్లం అప్పాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది ఒక ట్రెడిషనల్ స్వీట్ అన్నమాట. వీటిని చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్ గా చేసేయొచ్చు. ఇవి కొంచెం ఇంచుమించుగా అరిసెల్లా ఉంటాయి. ఈ బెల్లం అప్పాలని తయారు చేసుకోవడం కోసం ముందు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే అందులో సగం కప్పు గోధుమ పిండి, సగం కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడిని వేసి ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనం పొడి బియ్యం పిండినే వాడుతున్నామండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని తీసుకోండి. అయితే మనం ఎంతైతే పిండిని తీసుకుంటున్నామో దానికి సమానంగా నీళ్ళని తీసుకోండి. అలాగే ఇందులోనే 2 కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకున్న బెల్లాన్ని పూర్తిగా కరిగిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక ఒకసారి వడగట్టుకుందాం. ఇంకో గిన్నె పైన ఇలా స్ట్రైనర్ని తీసుకొని బెల్లం నీళ్ళని వడగట్టి తీసుకోండి. ఇలా వడగట్టిన నీళ్ళని మళ్ళీ ఒకసారి వేడి చేయాలి. మనకి పాకం పట్టాల్సిన అవసరం లేదు కాబట్టి బెల్లం నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపండి. మనకి ఈ పాకం నీళ్లు పిండికి కరెక్ట్గా సరిపోతాయి. పిండి గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉంటుంది. సో పిండి అంతా కూడా పాకంలో చక్కగా కలిసాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడు మనకు మిక్స్ చేయడం వీలు కాదు కాబట్టి కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన ఉంచండి. ఒక 15-20 నిమిషాలు అయ్యేసరికి పిండి చల్లబడుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని పిండిని బాగా కలపండి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకున్న తర్వాత ఇలా ఒక తమలపాకు తీసుకొని దీనికి కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసి పిండి ముద్దను పెట్టి అప్పల్లా చేసుకోవడమే. ఇలా అన్నింటినీ చేసుకుంటూ ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్కి సరిపడా 3 లేదా 4 అప్పాలని వేసుకుంటూ కాల్చుకోవాలి. రెండు వైపులు కూడా ఈవెన్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన అప్పాలన్నింటిని కూడా ఫ్రై చేసుకుంటూ ప్లేట్లోకి తీసుకోండి. ముందు మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి, తర్వాత గట్టి పడతాయి. ఈ బెల్లం అప్పాలు మనకి ఇంచుమించుగా అరిసెల్లానే ఉంటాయి. మనం వేసుకున్న 2 కప్పుల బెల్లం కూడా కరెక్ట్గా సరిపోతుంది. సో టేస్టీ బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. చూశారు కదా బెల్లం అప్పాలని ఎలా చేసుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.